నీకెన్ని అప్పులున్నా, నీకెన్ని సమస్యలున్నా, నీకెంత అనారోగ్యం ఉన్నా, నేను చెప్తున్నా ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, నువ్వు అలా మోకాళ్ళేసి దేవుణ్ణి అడిగితే అసలు నీకెన్ని సమస్యలున్నా అవి నీ కళ్ళ ముందు నీకు సమస్యలుగానే కనపడవు. మనుషుల ఆదరణ ఎంతసేపు అండి చెప్పండి, రియల్గా మాట్లాడదాం. మనుషుల ఆదరణ ఎంతసేపు, మనుషుల ప్రేమలు ఎంతసేపు, మనుషుల ఆప్యాయతలు ఎంతసేపు అండి. కానీ ప్రార్థనలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది. తేనె తీగా ఉంటుందని చెప్తే కాదు, ఏం చేయాలి? తేనెని తాగాలి. ప్రార్థన అనేది మాటల్లో చెప్పేది కాదు, దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది. మోకాళ్ళు వేసి అడిగితే. అందుకే ప్రార్థన అనేది ఒక యాగం, ఒక త్యాగం. ఈరోజు చాలామంది బలహీనులుగా, పాపులుగా, శోధనలో పడిపోతూ సులువుగా పాపాలు ఎందుకు చిక్కుకుపోతున్నారు?